హలో ఫ్రెండ్స్, హాయ్. మా చేనులో అయితే మా పంటలో అయితే వడ్ల గింజలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసేసాము. చూడండి వడ్ల గింజలు ఎలా వేస్తున్నాడంటే, అంటే ఒక్కొక్క పొలానికి వడ్ల గింజలు ఎలా వేస్తే వడ్లు అంటే అదే చెట్లు ఎలా వస్తాయి అని అదే అంటారు కదండి, బియ్యం చెట్లు అదే అవి ఎలా వస్తాయి అని. అంటే అది వేసే టెక్నాలజీ ఉంటుంది, అది రైతుకు మాత్రమే సహజంగా ఉంటుంది. మనము ఎవరు పడితే అలా వేస్తే అవి అసలే రావు వడ్ల గింజలు. అందుకనైతే ఇక మొత్తానికైతే ఇక ఫస్ట్ మనము వడ్లు వేసే ముందు ఆడ ఫస్ట్ పొలానికి పూజ చేసుకోవాలి. కుంకుమ పసుపు చల్లి ఒక అగరబత్తి చల్లి దేని పంటకి మొక్కుకొని మనం అలా వేస్తే చూడండి ఎలా వేస్తున్నారో వడ్ల గింజలని. మనకు అలా వేసినాం అనుకో వడ్లు చెట్లు వస్తాయి. ఆ వడ్లు చెట్లు తీసుకొని అదే బియ్యం చెట్లు రాగానే మనము తీసుకొని నారేయాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క బియ్యం చెట్లని అలాగ చేసి పంటలో వెళ్ళి సపరేట్గా అదే నాటు పెడతారు చూడండి. అలా పెడితే మనకి బియ్యం చెట్లు ఎన్ని రోజులకి బియ్యం తయారవుతుందో అదే